బాస్ జడ్జెస్ జ్యూరీస్ గా ఉండి ఆడిషన్స్ కి వచ్చిన వాళ్ళకి ఎటువంటి అన్యాయం చేయలేదని చెప్పేసి ఎపిసోడ్ 2 లో కనిపిస్తా ఉంది. అంటే ఎపిసోడ్ 1 కి ఎపిసోడ్ 2 కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఎపిసోడ్ 1 లో ఏదైతే బాలు విషయంలో మాట్లాడారో మాటలు ఎపిసోడ్ 2 లో కంప్లీట్లీ డిఫరెంట్. అక్షయ్ అనే కంటెస్టెంట్ ఇన్ఫ్లుయెన్సర్, ఆయన రోస్టింగ్ అన్నాడు, ఆయనకి ఛాన్స్ వచ్చినా కూడా యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది నాకు నిజంగా. కొంతమంది విషయంలో మాత్రం వీళ్ళు బయటకు వచ్చి ఏదైతే ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నారో బట్ ఎపిసోడ్లో చూపించింది ఏదైతే ఉందో కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. అంటే బయటికి వచ్చి మాకు ఛాన్స్ ఇవ్వలేదు, మాకు టైం ఇవ్వలేదు, మాకు అసలు ఏమీ చేయమని లేదు అని చెప్పేసి బయట ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. బట్ ఎపిసోడ్ ప్రకారంగా సినారియో చూసుకుంటే వాళ్ళకి టైం ఇస్తూ ఉన్నారు, చేయమని చెప్తా ఉన్నారు. బట్ వీళ్ళు చెప్పే రీజన్లు కూడా అట్లే ఉన్నాయి. మొత్తం వెళ్ళిపోయే ముందు వీడియోకి లైక్ చేసి చూడండి. వీడియోకి లైక్ చేయట్లేదు అబ్బా, మీరు చాలా మంది చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది. సో రీచ్ అయితేనే మన వీడియో కూడా అందరికీ తెలుస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. హే గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఎపిసోడ్ 2 గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఎపిసోడ్ 1 ఫస్ట్ 27 మినిట్స్ ఏదైతే ఉందో శాలిని పటేల్ది నిజంగా కంప్లీట్లీ ఆల్ టైమ్, అంటే ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్, ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్, మొత్తం ఎవ్రీథింగ్ చూపించారు. లవ్ ట్రాక్ చూపించారు, స్ట్రగలింగ్ చూపించారు, ఎవ్రీథింగ్ చూపించారు. సో అట్లా ఎపిసోడ్ 2 ఏ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ చేస్తా ఉన్నారు అంటే ఎపిసోడ్ 1లో మిస్టేక్స్ అయ్యాయి, ఏ కైండ్లో చూపిద్దాం అనుకున్నారు వీళ్ళు, ఎపిసోడ్ 2ని ఎలా ఎడిట్ చేస్తారు అని చెప్పేసి నాకున్న చిన్న డౌట్. సో ఎపిసోడ్ 2 స్టార్ట్ చేశా, నైట్ చూడడం స్టార్ట్ చేశా. బట్ లిటర్లీ చెప్తా ఉన్నా కదా, నిజంగా ఎపిసోడ్ 2 ఎపిసోడ్ 1ని మించిపోయింది. నిజంగా చెప్పాలంటే ఎడిటింగ్ చేశారని చెప్పట్లేదు కానీ ఏదైతే ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్స్ ఉన్నారో స్టార్ట్ చేయడమే. అండ్ ఇంకా అఫ్కోర్స్ ఇంట్రడక్షన్ అనేది ఎపిసోడ్ 1లో అయిపోయింది. ఎపిసోడ్ 2లో ఇంట్రడక్షన్ ఏమి ఉండదు. జస్ట్ ఏదో ఇంకా ఫార్మాలిటీగా జడ్జెస్ని ఇన్వైట్ చేయడం అంతే. ఎపిసోడ్ 2లో స్టార్ట్ చేయడమే ఆర్జే చరణ్. సో ఆర్జే చరణ్ వచ్చాడు. ఆర్జే చరణ్ వచ్చిన తర్వాత వీళ్ళు క్వశ్చన్ అడగ సెల్ఫ్ 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 ఇంట్రడక్షన్ అడగడం జరిగింది. ఆయన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎంత బాగా చెప్పాడు అంటే నిజంగా చాలా కలిసిపోయాడు. కానీ కొన్ని విషయాలు నాకు ఏమనిపించింది అంటే బిగ్ బాస్ స్క్రిప్ట్ నడుపుతా ఉందా, కొన్ని విషయాల్లో కొంతమంది కంటెస్టెంట్లకు ఇది స్క్రిప్టా అనిపించేలా కూడా ఉంది ఎపిసోడ్ 2లో. ఎపిసోడ్ 2లో ఎలా అనిపిస్తుంది అంటే మనకి కొన్ని విషయాల్లో స్క్రిప్ట్ రాపిచ్చారేమో, కొంతమంది కంటెస్టెంట్లకు ఎక్కువ టైం ఇప్పించేశారు, కొంతమందికి అసలు టైం ఇవ్వలేదు అనిపించింది నిజంగా చెప్పాలంటే. సో ఆ కంటెస్టెంట్లకి ఎంత మటుకు ఎంత టైం ఇచ్చారు ఏందనేది మీకు ఆల్రెడీ ఎపిసోడ్లో కనిపిస్తుంది. ఎపిసోడ్లోనే ఇంత టైం ఉందంటే ఇంకా అక్కడెంత టైం ఉండాలి. ఎందుకంటే కంటిన్యూగా రా మెటీరియల్ అయితే వదలరు మనకి ఎపిసోడ్లో. కట్ ఎపిసోడ్ అంటేనే ఎడిటింగ్ ఉంటుంది. సో అట్లాంటి ఎడిటింగ్లోనే 20 మినిట్స్, 15 మినిట్స్, 15 మినిట్స్ అని ప్రతి ఒక్క కంటెస్టెంట్స్కి, హైలైట్ అయ్యే కంటెస్టెంట్స్కి ఉంది. బట్ వాళ్ళు చెప్పింది 5 మినిట్సే. కానీ 5 మినిట్స్ కాస్త 15 మినిట్స్, 20 మినిట్స్, 25+ కూడా ఉన్నారు కంటెస్టెంట్లు. సో అలా క్యాల్కులేట్ చేసుకుంటే మేబీ కొంతమందికి ఎక్కువ టైం ఇచ్చారు, కొంతమందికి అసలు తక్కువ ఇచ్చేశారు. వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఎవరైతే వాళ్ళతో మింగిల్ అవుతా ఉన్నారో, వాళ్ళతో ఏదైతే ర్యాపో క్రియేట్ చేసుకున్నారో వాళ్ళతో మాత్రమే కంటిన్యూడ్గా వీళ్ళు క్వశ్చన్ అడగడం, వాళ్ళు ఆన్సర్ చెప్పడం అని జరుగుతూ ఉంది. చాలా బాగుంది ఇది కాన్సెప్ట్ కానీ, ఈ ఏదైతే కంటెంట్ కానీ నిజంగా బాగానే ఉంది. బట్ అందరికీ ఈక్వాలిటీ అనేది ఇచ్చిందంటే చాలా బాగుంది అనిపించింది. బట్ ఎనీవే ఫస్ట్ వచ్చిన ఆర్జే చరణ్ మాత్రం ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే చేయలేబ్బా. నిజంగా చెప్తా ఉన్నా, ఎపిసోడ్ 1లో శాలిని అండ్ లాస్ట్లో వచ్చిన మిథిలేష్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరు బాగుంది. మధ్యలో వచ్చిన ఝాన్సీది కొంచెం ఎమోషనల్ అయ్యింది. వీళ్ళ ముగ్గురిది కొంచెం అట్లా చాలా మంచిగా అనిపించింది. ఎపిసోడ్ 1కి ఏం కావాలో అది వచ్చింది అనుకున్నా. బట్ ఎపిసోడ్ 2 దానికి మించి ఉంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ ఎపిసోడ్లో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చూపించారు, ఎమోషన్ చూపించారు, అండ్ కాన్ఫిడెంట్ చూపించారు లాస్ట్లో మిథిలేష్తో. సో ఈ ఎపిసోడ్ మాత్రం మొత్తం ఎంటర్టైన్మెంట్. సో మొత్తం ఫన్నీ వేలోనే తీసుకెళ్ళినారు. ఫస్ట్ అలా ఆర్జే చరణ్తో స్టార్ట్ చేసుకుంటే నిజంగా తన హ్యూమర్స్కి, తనకున్న హ్యూమర్కి, తను మాట్లాడే మాటకి నిజంగా చాలా చాలా నాకే నవ్వుకుంటూ చచ్చిపోయా నిజంగా ఆ హ్యూమర్తో. అంటే తన పాస్ట్ గురించి అడుగుతారు, లవర్ ఉందా అని అడిగితే ప్రజెంట్ అయితే లేదు, ఆయన సింగిల్ అంటాడు, కానీ ఇద్దరు ఉండే అంటారు. ఇద్దరా అని శ్రీముఖి షాక్ అవుతుంది. బట్ రీజన్లు అడుగుతారు అనమాట, ఎందుకు, వై గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేదు, ఉన్న వాళ్ళని ఎందుకు నువ్వు వదిలేసుకున్నావు అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే ఆయన ఒకటే మాట చెప్తాడు, అంటే టైం సెన్స్ ఉండదు ఆ అమ్మాయికి. అంటే నేను ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచి ఒక 1 hour వాకింగ్ చేసి, జాగింగ్ చేసి, అట్లా 7 వరకు ఇది అది అని చెప్పేసి నాకు ఒక టైంలో నడుస్తూ ఉంటుంది. కానీ ఆవిడ చదువుకుంటా ఉంది, చదువుకున్న పర్సను. ఆవిడ కాలేజ్ 10 కంటే 9:55కి లేస్తుంది. 9:50కి అంటే ఇంకా అది సెట్ అవ్వట్లే, మనకి ర్యాపో కుదరట్లే. అందుకే నేను ఈజీగా ఇంకా వద్దు మనకి సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి కట్ చేసిన. అంటే మళ్ళీ మాధవి గారు స్టాండ్ తీసుకొని
అట్లెట్లా నువ్వు అమ్మాయికి ఇది చేస్తావు? ఆమెకి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఆమె ఏం కావాలనుకుంటుందో అది ఇచ్చేయాలి అన్నారు. ఆమెకి ఫ్రీగా వదిలేయాలంటే ఎమ్మడే అడ్జస్ట్ ఏం ఆలోచించకుండా అందుకే కదా వదిలేసింది. బ్రేకప్ చెప్పేసిందని చెప్పగానే అటుపక్క అభిజిత్, ఇటుపక్క నవదీప్ ఇద్దరు పిక్చర్ నవ్వుకున్నారు. వచ్చి హైఫై ఇవ్వు అనే రేంజ్కి వెళ్ళింది ఆ పంచ్. బట్ ఇంకా మాధవ్ గారికి మండి ఉండింటది. కానీ ఇంకా అక్కడ ఏం చేయలేరు. ఇంకా అది పేలింది. అంటే అందరూ నవ్వుకునే జోక్ అది. ఏదో ఒకరి మీద సెటైర్ వేసి ఒకరు ముఖం మార్చుకొని ఇంకొకరు నవ్వుకునేది కాదు. బట్ పర్ఫెక్ట్ ఆన్సర్. అబ్బాయిలందరికీ పర్ఫెక్ట్ ఆన్సర్. అందుకే కదా వదిలేసింది. బ్రేకప్ చెప్పిందని అనగానే హైలైట్ అయింది అది. సో అక్కడ హైఫై ఇచ్చారు నవదీప్ గారు అండ్ అభిజిత్ గారు. సో ఇద్దరు హైఫై ఇవ్వగానే మళ్ళీ అక్కడితో ఏం ఆగలేదు. దాని తర్వాత కూడా కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేస్తూ తన జోక్స్తో అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేయి, లేకపోతే న్యూస్ రీడర్ అన్నారు, న్యూస్ రిపోర్టర్ అన్నారు కదా, న్యూస్ రిపోర్ట్ చేయి అంటే ఒక కాన్సెప్ట్ తీసుకో అంటే ఏదో ఒకటి సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లలో ఒక కాన్సెప్ట్ తీసుకో, ఒక సినారియం తీసుకో, ఆ సినారియం మీద రివ్యూ చేయంటే సీజన్ 4కి సంబంధించి అభిజిత్ ఏదైతే ఉంటాడో దాని గురించి అండ్ హర్యానా అండ్ సోహెల్ ఉంటారు కదా వాళ్ళ గురించి ఒక టామ్ అండ్ జెర్రీ కాన్సెప్ట్ తీసుకొని రగులుతుంది మొగులిపోదా పుస్ అనుకుంటా కొంత కాన్సెప్ట్ తీసుకొని అవి గుర్తు చేస్తాడు. అంటే ప్రజెన్స్ ఎలా ఉందంటే అజయ్ చరణ్ది జనాలు తను ఏం చెప్తా ఉన్నాడు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ తీసుకున్నాడు. అంటే జనాలకు అది గుర్తుండి ఉండాలి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఆ కాన్సెప్ట్ చెప్తా ఉన్నది అప్పుడు సీజన్ 4లో జరిగింది కదా అదే చెప్తా ఉన్నట్టున్నాడు బ్రో అని చెప్పేసి మనకు అనిపించాలి. అట్లాంటి కాన్సెప్ట్ తీసుకొని చెప్పాలి. అందరికి తెలిసిన విషయం చెప్పకుండా మనమే తోపు, మనకు నచ్చింది చెప్దాం, మనకు అనిపించింది చెప్దాం అనుకుంటే అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. సో ఆడియన్స్ దేనికి కనెక్ట్ అవుతారనే పాయింట్ తీసుకొని చెప్తే అప్పుడు కనెక్ట్ అవుతారు. సో అలా బిగ్ బాస్ సీజన్ 4కి సంబంధించిన ఒక సినారియో తీసుకొని న్యూస్ రిపోర్టింగ్ చేస్తాడు. అది కూడా ఫన్నీ వేలో, అది కూడా ఎండింగ్ పర్ఫెక్ట్గా ఇస్తాడు. దానికి కూడా ఇంప్రెస్ అయిపోతారు. ఆల్రెడీ అప్పుడే ఇంప్రెస్, మళ్ళీ ఇంకా ఆగట్లే. సరే హోస్ట్ అంటాడు. హోస్ట్ అసలు నువ్వు బిగ్ బాస్ రావడానికి రీజన్ ఏంటి, ఎందుకు వై బిగ్ బాస్ అని చెప్పేసి అడిగితే బిగ్ బాస్లో నేను ఏదో పొడి చేద్దాం అది అని చెప్పేసి రావట్లేదు. నేను బిగ్ బాస్ నుంచి నేను వచ్చిన షో, నేను వచ్చిన సీజన్ హైలైట్ అయిపోవాలి, ఇదే బెస్ట్ సీజన్ అయిపోవాలి, ఈ సీజన్ బెస్ట్ అవ్వాలి, నెక్స్ట్ బిగ్ బాస్కి కూడా హోస్ట్ నేనే అవ్వాలి అని చెప్పేసి అనగాని అంటే శివాజీ గారిని పంపించేస్తా ఉన్నారంటే అక్కడ కూడా జోకు. అంటే ఎవరు పర్మనెంట్ కాదు కదా. అంటే 1 ఇయర్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఉండాలని రూల్ లేదు. మేబీ నేను ఉండొచ్చేమో అని చెప్పేసి అట్లా లైక్ కాన్ఫిడెంట్గా అంటే ఫన్నీ వేలో చెప్తా ఉన్నాడు, కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాడు. ఎగ్జాక్ట్ వాళ్ళకి ఏ ఆన్సర్ కావాలో అది చెప్పేస్తా ఉన్నాడు ఈజీగా. వాళ్ళు కూడా దాన్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఎలా అంటే పర్ఫెక్ట్ ఆన్సర్, దీంట్లో ఎటువంటి ఓవర్ ఆన్సర్లా ఏమీ లేవు, లేకపోతే ఓవర్ కాన్ఫిడెంట్ లాగా ఏమీ లేదు. పర్ఫెక్ట్ ఏ ఆన్సర్ కావాలో, ఏ మసాలా కావాలో పర్ఫెక్ట్ అదే దించుతా ఉన్నాడు మనోడు. సో అందుకోసం ఇంకా పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అనిపించింది. అయినా కూడా సరే నువ్వు హోస్ట్ అన్నావు కదా చేసి చూపించు. ఇప్పుడు నువ్వు ఒక హోస్ట్ అన్నప్పుడు శ్రీముఖిని హోస్ట్ చేయని చెప్పేసి శ్రీముఖిని హోస్ట్ చేయమంటే శ్రీముఖిని కూర్చోబెడతాడు. ఎప్పుడో లాస్ట్ సీజన్లో ఒక కంటెస్టెంట్ కామన్ మ్యాన్ని శారీ కట్టుకొని ర్యాంప్ వాక్ చేయన్నది ఇన్సల్ట్ అవుతుంది కదా అనే సినారియో తీసుకొని శ్రీముఖిని అడుగుతాడు. మీరు అలా చేయమని చెప్పడం తప్పు కదా అని చెప్పేసి అంటే అతను ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైనా చేయాలి. ఎందుకంటే బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ హౌస్లో ఏదైనా చేయడానికి రెడీగా ఉండాలి. సో అందుకోసం మేము టెస్ట్ చేస్తాం అని చెప్పేసి అడగగానే ఓకే మీరు తనని ట్రిగర్ చేయడానికి అలా చేయమన్నారు అని చెప్పేసి అడిగితే అవును అంటది శ్రీముఖి. ఓకే దట్స్ నాకు కావాల్సిన ఆన్సర్ నాకు దొరికేసింది. ఓకే నెక్స్ట్ అని చెప్పేసి నెక్స్ట్ అభిజిత్ని, తర్వాత మాధవిని, తర్వాత నవదీప్ని, అట్లా నలుగురిని హోస్ట్గా ఇంటర్వ్యూ చేస్తాడు ఒక్కొక్క క్వశ్చన్. అక్కడ కూడా ఫన్ జరుగుతుంది. అక్కడ కూడా అసలు కాన్ఫిడెంట్ అబ్బా నా ముందర సెలబ్రిటీలు ఉన్నారే, నేను వాళ్ళని హోస్ట్ చేయడం ఏంటి, లేదంటే ఒక స్క్రిప్ట్ ఇస్తారు కదా ఒక క్వశ్చన్ అడగమన్నారు హోస్ట్ చేయమన్నారు, నర్వస్నెస్ అస్సలే లేదు. ఎక్కడ మనోడు నర్వస్నెస్ అనేది చూపించుకోలే. కాన్ఫిడెంట్ 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 నేను వెళ్తే ఏం చేయగలుగుతా అనేది జస్ట్ ఒక 20 మినిట్స్లో చూపించాడు. నిజంగా లిటర్లీ అనిపించింది నాకు ఎపిసోడ్ 1లో శాలిని, ఝాన్సీ అండ్ మిథిలేష్ వీళ్ళ ముగ్గురు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే శాలిని పటేల్ లైక్ అదొక ట్రాక్ కుదురుతుంది, వస్తుంది, కన్ఫామ్గా వస్తుంది. నేను చెప్తా ఉన్నా కదా ఎపిసోడ్ 1 నుంచి శాలిని పటేల్ పక్కా ఒక ట్రాక్ వెళ్ళిపోవడానికి సెట్ అవుతుంది. ఝాన్సీ ఎవరైతే సింగర్ ఝాన్సీ ఉన్నారో ఈవిడ ఒక ఇన్స్పిరేషనల్ జర్నీగా, అంటే అంత చిన్న ఏజ్లోనే ఒక ఇట్లా తీసుకొని ఒక జర్నీని ముందుకు తీసుకొని వెళ్ళింది కాబట్టి ఆవిడ ఎలా సర్వైవ్ అవుతుంది అనే దాని మీద కూడా చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మిథిలేష్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ క్యాండిడేట్. అంటే ఇప్పటి వరకు ప్రతి ఒక్క బాడీ బిల్డర్ని లేకపోతే స్ట్రాంగ్ పర్సన్ పంపిస్తూ ఉంటారు బల్క్ లాగా. సో అలా ఇతను కూడా ఓన్లీ ఫిజికల్నే కాదు మెంటల్లీ
అండ్ ఎమోషనల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పేసి మిథిలేష్ కూడా ఉన్నాడు. సో వీళ్ళ ముగ్గురు నాకు బాగా అట్రాక్ట్ అనిపించారు వచ్చిన వాళ్ళలో. అండ్ ఇంకా సెకండ్ ఎపిసోడ్లో చూసుకుంటే ఆర్జే చరణ్ ఇంకా మస్తు మసాలా. ఇప్పుడు మీకు జాతిరత్నాల్లో నవీన్ పొలిశెట్టి గారు ఎట్లా కనిపిస్తారో అట్లా అనిపిస్తాడు. ఏంది ఇంత చిన్న ఏజ్లో ఈ పిల్లోడు ఇట్లా వేస్తూ ఉన్నాడు, 26 ఏజ్లో ఇంత మెచ్యూర్డ్ ఎలా మాట్లాడుతూ ఉన్నాడు, 26 ఏజ్లో ఇంత ఫియర్లెస్, ఇంత కాన్ఫిడెంట్, ఇంత నర్వస్నెస్ లేకుండా ఎలా ఉండగలుగుతా ఉన్నాడని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆర్జే చరణ్. సో మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేస్తారు. మీకు ఈరోజు నైట్ ఎపిసోడ్ వస్తుంది కదా, చూసి ఎంజాయ్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు జియో హాట్స్టార్లో వెళ్ళి చూడండి. ఫస్ట్ ఆర్జే చరణ్ని చూస్తేనే మీరు ఇంప్రెస్ అయిపోతారు. అబ్బా ఇది కదా మాకు కావాల్సింది అని ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో మీకు ఒక మెట్టు పైకే ఉంటుంది. అట్లుంటుంది స్టార్టింగే. సో అలా మొత్తానికి ఇంకా స్టేజ్ మీదనే ఉంటారు కాబట్టి ఆ హోస్ట్ చేసేటప్పుడు ఇంకా చిన్నగా బిందు మాధవి గ్రీన్ ఇస్తుంది, అభిజిత్ గ్రీన్ ఇస్తాడు, తర్వాత నవదీప్ గ్రీన్ ఇస్తాడు. గ్రీన్ ఇచ్చిన తర్వాత డ్యాన్స్. మళ్ళా నాకు ఇక్కడే కొంచెం అనిపించింది మేబీ ఇది ఏమైనా స్క్రిప్టా అంటే, జోక్స్ వరకు బాగుంది, తను అడిగే క్వశ్చన్లకి బీ కాన్ఫిడెంట్, లైక్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వడం బాగా జరిగింది, లైక్ హోస్ట్ చేయడం బాగా జరిగింది. బట్ లాస్ట్ ఏదైతే ఆ డ్యాన్స్ వేసాడో అక్కడ కొంచెం ఏదో లైట్గా కొడుతుంది సీనా అనిపించింది నాకు. ఎందుకంటే ఎవరైనా సరే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా సరే వచ్చే సాంగ్కి వీళ్ళు వేసే పర్ఫార్మెన్స్కి అక్కడ ఉండే జడ్జెస్కి నాన్ సింక్ ఉంటుంది మేబీ చెప్పాలంటే. ఎందుకంటే నాన్ సింక్ ఇన్ ద సెన్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయలేం సాంగ్కి, డ్యాన్స్కి, అక్కడ ఉండే కల్చర్కి. బట్ ఆ సాంగ్ని మ్యాచ్ చేశాడు, ఆ కల్చర్ని మ్యాచ్ చేశాడు, జడ్జెస్ అక్కడే మ్యాచ్ అయిపోతూ ఉన్నారు, స్టెప్పులు కుదురుతూ ఉన్నాయి. నాకు ఎందుకో ఇది ఏమన్నా కొంచెం ప్రాక్టీస్ చేసి ఏమన్నా అరేంజ్ చేశారా అనిపించింది. సో మీకు కూడా అట్లా అనిపిస్తే కింద కామెంట్ చేయండి, చూసినా కామెంట్ చేయండి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఎపిసోడ్ కూడా చూడండి ఒకసారి. సో తర్వాత మొత్తానికి 3 గ్రీన్స్ అంటే ఫస్ట్ ఎపిసోడ్లో మిథిలేష్ని, సెకండ్ ఎపిసోడ్లో ఆర్జే చరణ్ని, మొత్తానికి 3 గ్రీన్స్ ఇచ్చేసి టాప్ 15కి పంపించేశారు. సో తర్వాత వచ్చింది బేబ్జాన్. సో బేబ్జాన్ అనే కంటెస్టెంట్ వచ్చింది. ఏం చేస్తారు అంటే, నేను యాక్చువల్లీ ఫ్లడ్ చేస్తాను, అబ్బాయిని ఫ్లడ్ చేస్తూ ఉంటాను అంటే, మీరు కూడా ఫ్లడ్ చేస్తారా అని చెప్పేసి జడ్జెస్ అంటే కొంచెం పర్సనాలిటీని చూసి వీళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా అట్లే ఉంటాయన్నమాట. నేను బేసికలీ అబ్బాయిని ఫ్లడ్ చేస్తూ ఉంటాను అంటే, అవునా, ఓకే, అసలు మీ లైఫ్లో నీకు గుడ్ అనిపించింది అంటే, నీ లైఫ్లో నీకు బ్యాడ్ అనిపించింది అంటే గుడ్ అనిపించింది నేను బ్రేకప్ చెప్పడం, బ్యాడ్ అనిపించింది నేను మళ్ళీ లవ్లో పడడం అంట. అంటే ఒక అబ్బాయికి బ్రేకప్ చెప్పడం గుడ్ అనిపించిందంట, మళ్ళీ ఇంకో అబ్బాయితో లవ్లో పడడం బ్యాడ్ అనిపించిందంట. సో ఇది కొంచెం తేడా కొడతా ఉంది ఆన్సర్ నాకు. నిజంగా ఎవరన్నా బ్రేకప్ అయితే బాధపడతారు, మళ్ళీ లవ్లోకి వస్తే హ్యాపీ అవుతారు. మేము బ్రేకప్ చెప్పేటప్పుడు సంతోషపడిందంట, మళ్ళీ లవ్లోకి వచ్చేటప్పుడు బాధపడిందంట. దెన్ వై ఎందుకు లవ్లోకి రావాలంటే అని చెప్పేసి అడిగితే ఆవిడ ఆన్సర్లు అంతా కొంచెం ఈ కంటెస్టెంట్ ఫన్నీ వేలో ఉన్నా కూడా జడ్జెస్కి ఏం కావాలి, బిగ్ బాస్ ఆడియన్స్కి ఏం కావాలి, బిగ్ బాస్ హౌస్కి ఏం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఇవిడ దగ్గర దొరకలే. సో అలా ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ని బట్టి ఆవిడకి మొత్తానికి 3 రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చేసి రిజెక్ట్ చేసి పంపించేశారు. సో అలా సెకండ్ బేబ్జాన్ కూడా వెళ్ళిపోయింది. థర్డ్ వచ్చేసి భరత్ కూడా ఏదో పాట పాడుకుంటూ వచ్చినాడు, మంచి అట్లే ఇది చేసుకుంటూ వచ్చాడు. ఏమన్నా చెప్పాలంటే ఏం లేదు, అంత అనిపించలేదు నాకు కూడా. నిజంగా టైం ఇచ్చినా కూడా యూటిలైజ్ చేసుకోమంటే, లైక్ యూటిలైజ్ చేసుకోవడం అన్ ద సెన్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటే, మీరు వేసే క్వశ్చన్కి జడ్జెస్ ఆన్సర్ చేసి మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేసేలాగా ఉండాలి. సో మేము శుద్ధపూస లెక్క నిలబడతాం, మా టాలెంట్ చూపించడానికి వాళ్ళు ఏదో మాకు ఎక్విప్మెంట్ ఇస్తేనే చూపిస్తాం, ఒక కాన్సెప్ట్ ఇస్తేనే చూపిస్తాం అనేది రాంగ్. మీరు వాళ్ళకు 5 minutes ఛాన్స్ ఇచ్చారు అంటే వాళ్ళు అడిగేదానికంటే ముందు మీరు వాళ్ళ మీద సెటైర్ వేయడమా, వాళ్ళు మళ్ళీ సెటైర్ వేస్తామంటే మీరు దాన్ని రిసీవ్ చేసుకొని మళ్ళీ వెంటనే వేయడమా, ఏదో ఒకటి అయితే జరగాలి. లేదు నేను వాళ్ళ కోసం వచ్చా, వీళ్ళ కోరిక అని వచ్చా, ఇంకోరు ఏదో వచ్చా అని చెప్పేసి చెప్తే అది అంత కరెక్ట్ అనిపించదు. సో అలా భరత్ కూడా 3 రెడ్ ఫ్లాగ్స్తో రిజెక్టెడ్. తర్వాత అమన్ మసూద్. సో అమన్ మసూద్ గురించి మాట్లాడుకునే ముందు ఆర్జే చరణ్ ఎట్లాంటి కంటెంట్ ఇచ్చాడో, అమన్ మసూద్ దానికి ఒక మెట్టు తక్కువ, అంటే ఆ రేంజ్ లెవెల్ మ్యాచ్ అవ్వలేదు, కానీ ఒక మెట్టు తక్కువ చూసుకుంటే నిజంగా అమన్ మసూద్ ఒక యాక్టర్ అంట. సో ఆయన ఏదో షార్ట్ ఫిలిమ్స్ లైక్ ఏదో చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అంటా ఉన్నాడు. సరే యాక్టింగ్ చేసి చూపించు అని అనగానే ఒక ఏదో సీన్, అది వాళ్ళు ఇచ్చారో లేదో మనకి ఎడిటింగ్లో కట్ చేశారో తెలియదు, కానీ లైక్ చేయడమే ఒక సీన్ తీసుకున్నాడు, కింద పడి ఏడుస్తూ, అరే నన్ను వదలంట్రా, నా దగ్గర లేవురా, మా అమ్మ హాస్పిటల్లో ఉందిరా, అదేదని చెప్పేసి ఏడుస్తూ యాక్టింగ్ చేసుకుంటూ మళ్ళీ ఎమ్మడే లోపల నుంచి అపరిచితుడు వచ్చేస్తాను అనమాట. అంటే మళ్ళీ నవ్వుకుంటూ అల్లాటప్ప అనుకున్నారా నేను, అలా మొత్తానికి మళ్ళీ తను ఆ ఏదైతే ఏడుపు నుంచి యాక్టింగ్ ఉందో మళ్ళీ ఎమ్మడే రివర్స్ చేంజ్ అయ్యి ఒక నవ్వుతూ, నేను అట్లాంటి అనుకున్నారా, నేను ఏడుస్తా ఉంటే నన్ను ఏమైనా తక్కువ చేస్తున్నారు, రావణ ఇక్కడ అని చెప్పేసి ఒక
మళ్ళీ అగ్రెషన్ చూపిస్తాడు. సో అది బాగుంటుంది, మల్టిపుల్ షేడ్స్ అనేది చూపిస్తాడు. అక్కడ వాళ్ళకి కొంచెం ఇంప్రెస్ అవుతుంది, నైస్ యాక్టింగ్, యాక్టింగ్ వైజ్ గుడ్ గుడ్ అని చెప్పేసి జడ్జెస్ అనగానే మళ్ళీ తనకి చిన్న చిన్నగా అడుగుతూ ఉంటారు, నువ్వు ఏం చేస్తావు, ఎక్కడ ఉంటావు, అసలు నీకు ఏమేమి వచ్చు, ఎంతవరకు చదువుకున్నావు అంటే నేను బీటెక్ డిస్కంటిన్యూ చేసిన ఓన్లీ ఫర్ నా ప్యాషన్ కోసం. నేను ప్యాషనేట్ అంటే యాక్టర్ అవ్వాలని చెప్పేసి ఇదామని చెప్పేసి నేను దానికోసం మాత్రమే నా బీటెక్ని డిస్కంటిన్యూ చేశాను. అట్లా అని చెప్పేసి మళ్ళీ సమ్ డిగ్రీస్ అయితే చేశాను అని చెప్పేసి అంటాడు. సరే మళ్ళీ అభిజిత్ ఒక పేపర్ ఇస్తాడు. ఒక పేపర్ ఇచ్చి అంటే దానికంటే ముందు వీళ్ళకి ఫామ్ ఉంటుంది కదా, ఫామ్లో ఒకటి రాశాడంట, అమ్మాయిలకి అబ్బాయిలకి ఈక్వాలిటీస్ అంటే 50-50 ఈక్వాలిటీస్ ఉంటాయి ఏదైనా సరే అని చెప్పేసి, ఇద్దరు సేమే అని చెప్పేసి అంటాడంట. ఇద్దరు సేమే అని చెప్పేసి అనగానే ఇద్దరు సేమ్ విషయంలో అసలు ఎందుకు సేమ్ అన్నావు, సినారియో ఒకటి చెప్పాలంటే తను ఒక సినారియో చెప్పడానికి పోతాడు. అంటే అమ్మాయిలు స్కూటీ నడిపేసి వాళ్ళు గుద్దినా అంటే మేము బస్ స్టాండ్లో నిలబడినా వాళ్ళంతా వాళ్ళు వచ్చి గుద్దుతారు, అంటే అమ్మాయిలు అని చెప్పేసి అమ్మాయిల గురించి పోర్ట్రే చేయడానికి పోతాడు. బిందు మాధవ్ గారికి కాలుతుంది ఆడ. అంటే అమ్మాయిలే కాదు బాస్, అబ్బాయిలు కూడా చేస్తారు, అబ్బాయిలు చేసేవన్నీ నువ్వు అమ్మాయిలు అని చెప్పేసి అంటా ఉన్నావు ఒక లూప్ హోల్ని పట్టుకొని. అంటే లేదు మేడం అట్లా కాదు, అందుకే 50-50 రాసా మేడం. సరే మీకోసం అబ్బాయిలే చేస్తారు మొత్తం అని మళ్ళీ ఇట్లా అయిపోగానే, అరే అట్లా ఎందుకురా, ఆవిడ అంటా ఉందని నువ్వెందుకురా మాట మారుస్తావు అని నవదీపు శ్రీముఖి. సో అక్కడ బాగా ఫన్ అయితే ఉంది, ఎవరిని ట్రిగర్ చేసినట్లేదు, ఆవిడ ఏదో సీరియస్ అయినట్లేదు కానీ, బట్ ఒక పాయింట్లో మాత్రం ట్రిగర్ అయింది మాధవి గారు, బిందు గారు. అదేంటంటే అమ్మాయిల గురించి ఏదో మాట్లాడతారు, ప్రతి విషయంలో అబ్జర్వ్ చేస్తా ఉన్న బిందు గారు ఏదన్నా అమ్మాయి టాపిక్ అనే మాట్లాడితే ప్రతి ఒక్క అబ్బాయి ఎవరైనా సరే ఎవరు మాట్లాడిని తెలియక లోపల నుంచి ఒక చంద్రముఖి బయటకు వచ్చేస్తా ఉంది నిజంగా. ఒక ఫేస్ అనేది మారిపోతా ఉంది, ఎక్స్ప్రెషన్ మారిపోతా ఉంది, అడిగే వే ఆఫ్ టాకింగ్ కూడా మారిపోతా ఉంది. సో అట్లా మళ్ళీ ఆ పాయింట్ నుంచి మూవ్ అవ్వడానికి మళ్ళీ అభిజిత్ వచ్చేసి ఒక పేపర్ మీద ఒక టీ షర్ట్ని డ్రా చేస్తాడు, దానికి మధ్యలో హోల్ పెడతాడు అనమాట. హోల్ ఇన్ ద సెన్స్ డ్రా చేస్తాడు, మళ్ళీ చెప్తాడు ఈ టీ షర్ట్లో నేను ఒక హోల్ పెట్టా, సో ఈ టీ షర్ట్లో ఎన్ని హోల్స్ ఉన్నాయి అంటే ఈ హోల్ ఏదైతే పెట్టానో దీంట్లో చేయి పెడితే అటు పక్కకు కూడా వస్తుంది అనుకో, అటు పక్కకు కూడా వస్తుంది, సో ఈ టీ షర్ట్ మొత్తంలో ఎన్ని హోల్స్ ఉన్నాయి నాకు చెప్పు అంటాడు. దగ్గరికి వెళ్ళి పేపర్ కూడా తీసుకుంటాడు, ఎన్ని హోల్స్ ఉన్నాయని లెక్క పెడతా ఉంటాడు. పైన నెక్కుకు 1 హోల్ డ్రా చేస్తుంటాడు కదా, ఇక్కడ 3 ఇక్కడ 4 అది లెక్క పెడతా ఉంటాడు. సార్ 5 సార్ అంటాడు. చూడు అది హోల్ చేయి పెడితే పోతుంది, అవతలకి పోతుంది అంటే ఉండండి 1 2 మళ్ళీ 4 అంటాడు. అక్కడ మొత్తం ఫన్ క్రియేట్ చేస్తారు అబ్బా, టీ షర్ట్ టాపిక్ ఆ పేపర్ మీద టీ షర్ట్ డ్రా చేసి ఎన్ని హోల్స్ ఉన్నాయి దగ్గర ఫన్ క్రియేట్ చేస్తారు. సార్ 4 సార్ అంటే 5, చూడబ్బా మంచి చూడు అంటాడు. అంటే యాక్చువల్ ఆన్సర్ ఏంటంటే 1 నెక్ దగ్గర 1, షోల్డర్ దగ్గర అంటే నెక్ దగ్గర 1, ఇక్కడ హ్యాండ్స్ దగ్గర 2 అండ్ 3, మళ్ళీ కింద బాటంలో 4 హోల్ పెట్టాడు కాబట్టి ఫ్రంట్ సైడ్ 1 ఉంటుంది, అదర్ బ్యాక్ సైడ్ కూడా ఇంకోటి ఉంటుంది, అంటే ఓవరాల్గా 6. సో 6 అనేది వాళ్ళకి తెలుసు, బట్ నువ్వు బీటెక్ డిస్కంటిన్యూడ్లే ఇంకా నీకు తెలియదులే అని చెప్పేసి ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. లేదు సార్ నేను ఎల్ఎల్బి చేస్తా ఉన్నా ఇప్పుడు అట్లా అని చెప్పేసి మళ్ళీ లా క్వశ్చన్స్ అడగమాకు నేను అని చెప్పేసి బాగానే ఉంటుంది. మళ్ళీ ఈయనని సరే ఇది బాగుంది చూద్దాం, నిన్ను కూడా ఇట్లాంటి మనిషి మాకి ఉండాలి, మాతో పాటు మా నేచర్లో ఉండాలి అని చెప్పేసి నవదీప్ మాటల్లో మాట్లాడుకుంటూ అట్లా మొత్తానికి 2 గ్రీన్స్ ఒక రెడ్ అయితే ఇస్తారు. అంటే మొత్తం 3 ఇచ్చేసి నేను పంపిస్తే నెక్స్ట్ రౌండ్లో నువ్వు ఏంటని ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు మాకు ఇంకా కావాలి అని చెప్పేసి ఒక రీజన్తో హోల్లో పెడతా ఉన్నాం, నెక్స్ట్ రౌండ్లో కూడా నువ్వు మాకు కావాలి అని చెప్పేసి 2 గ్రీన్స్ 1 రెడ్ ఇస్తారు. దాని తర్వాత పంపించరు. సరే ఈ పేపర్ ఏదైతే ఉందో టీ షర్ట్ మీద నువ్వు ఎస్ఏ క్వశ్చన్ రాయి, ఎస్ఏ ఆన్సర్ రాయి, దాని పేపర్ మీద ఆ టీ షర్ట్ గురించి ఎస్ఏ రాయి అని చెప్పేసి అక్కడ కూర్చోబెడతారు. ఇంకో కండిషన్ మేము ఆడిషన్ చేసుకుంటాం ఆ లోపల అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టి రాపిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేదే లైఫ్ ఆఫ్ సుమ వస్తుంది. చాలా పద్ధతిగా గౌను లంగా వేసుకొని శారీనా వాట్ ఎవర్, డ్రెస్సుల గురించి నాకు తెలియదు అనుకోండి. సో అట్లా మంచిగా పద్ధతిగా వస్తుంది. రావచ్చా అని అడుగుతుంది జడ్జెస్ని, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఆమె సెలబ్రిటీలు ఇంత దగ్గర నుంచి చూడడం అనేది. అట్లా చెప్పి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తే నాకు ఇక్కడ ఒకటి చాలా ఫన్నీగా అనిపించింది. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ హగ్ ఇవ్వడమే, బిందు మాధవి గారికి హగ్ ఇస్తారు. సెకండ్ నవదీప్ గారికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తారు. మళ్ళీ థర్డ్ అభిజిత్ గారికి వెళ్ళేటప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికే చేయి ఆపుతారు. మన అభిజిత్ మనోడు ఎట్లా అంటే హౌస్లో ఏమో పక్కన ఫ్రెండ్ ఉండాలి, అమ్మాయి ఉండాలి, మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్లో ఏమో శాలిని లవ్ ట్రాక్ అది ఇది అని చెప్పేసి ఏదేదో క్రియేట్ చేశారు. ఈవిడేదో ఒక ఫ్యాన్గానో ఫస్ట్ టైం సెలబ్రిటీలు చూసినారని చెప్పేసి ఓ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి ఆపితే నమస్కారం షేక్ హ్యాండ్ లే మనోడు నమస్కారం అంటున్నాడు ఏకంగా, అంటే మర్యాద చూపిస్తా ఉన్నాడు. ఆ మర్యాద ఫస్ట్ ఎపిసోడ్లో ఏమైంది? ఫస్ట్ ఎపిసోడ్లో దిగి వెళ్ళి షూ దుడిచి చెప్పు దుడిచి 2-3 సార్లు హగ్ ఇచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు నా గురించి ఏమైనా చెప్తావా అని అడిగి ఇంత కెమిస్ట్రీ క్రియేట్ చేసి ఈవిడొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చే దగ్గర
నిజంగా నాకు అర్థం కాలే. అభిజిత్ ఏం ప్రూవ్ చేయాలనుకున్నాడు అంటే అట్లాంటి కల్చర్ ఉన్న అమ్మాయి వస్తేనే హగ్గిస్తాడు, ఇట్లాంటి సాంప్రదాయంగా తెలుగింటి అమ్మాయిలాగా వస్తే దండం పెడతాడా అనేది మనకు తెలియదు. సో అది ఇంకా మీకు ఎపిసోడ్ చూస్తే మీకు కూడా అట్లా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. సో అలా మొత్తానికి స్టేజ్ మీదకి వెళ్ళి తన గురించి ఇంట్రడక్షన్ చెప్తే ఎప్పుడో 1600s బ్యాక్ 1600sలో కుతుబ్స్, అప్పుడు కుతుబ్ కులీప్ వాళ్ళు ఉంటారు కదా, ఆ టైంలో అంట. ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో మిగిలిపోయి ఇక్కడే ఉండి అట్లా మిగిలిపోయి తెలంగాణలో ఉన్నారంటే. యాక్చువల్ వాళ్ళు తెలంగాణ అంటే, బట్ రియల్ తెలంగాణ వాళ్ళు కాదంట. అట్లా చెప్పుకుంటూ వాళ్ళు షాక్ అవుతారు. ఏంటి 1600కి వెళ్ళిపోయాను, 2000 కాదు, 90s కాదు, 16s. ఓకే చెప్పు కంటిన్యూ అంటే అట్లా చెప్పడం జర్నీ. ఇంకా మేము మిగిలిపోయాం, ఇక్కడే ఉంటాం, మేము బోనాలు చేస్తాం, వరలక్ష్మి వ్రతం చేస్తాం, అన్ని తెలుగు సంప్రదాయాలు పాటిస్తాం, బట్ ఇంట్లో మాత్రం హిందీలో మాట్లాడుకుంటాం అని చెప్పేసి అంటారు. మొత్తానికి బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాత అక్కడే అమన్ మసూద్ కూర్చొని ఎస్ఏ క్వశ్చన్ రాస్తూ ఉంటాడు కదా. శ్రీముఖి అడుగుతుంది, ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, నీకేం ప్రాబ్లం లేదు కదా అక్కడ రాసుకుంటా ఉన్నాడు అంటే, నాకేం ప్రాబ్లం లేదంటది. మళ్ళీ ఏం రాస్తా ఉన్నాడు అని అడుగుతుంది. అంటే ఆయన ఒక ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చాం రాయమని చెప్పేసి రాస్తా ఉన్నాడు స్క్రిప్ట్ అది అని చెప్పేసి, నేను రాయొచ్చా అని చెప్పేసి అమాయకంగా అడుగుతుంది. దానికి నవ్వు అంటే నువ్వు కూడా రాస్తావా అని చెప్పేసి వాళ్ళు జడ్జెస్ నవ్వుకుంటూ, నువ్వు అది రాయాలంటే ఫస్ట్ మేము అడిగిన క్వశ్చన్ నీకు అర్థం అవ్వాలి, ఆ క్వశ్చన్ అర్థమైన తర్వాత మేము నీకు ఇస్తామని చెప్పేసి అనగానే ఓకే లే స్టార్ట్ అంటది. ఏం ప్రాబ్లం అయితే లేదు కదా అని చెప్పేసి అంటే, ఏం ప్రాబ్లం లేదు అడగండి అని. సరే సుమా, నువ్వు ఇప్పుడు ఏంటి, నీ ఫ్యామిలీ ఏంటి, నువ్వేంటంటే మా ఫ్యామిలీ ఇట్లా వచ్చింది, మా అక్క పెద్దక్క పెళ్లి చేసేసాం, సెకండ్ చెల్లి బీటెక్, తమ్ముడు బీటెక్ అయిపోయింది, నాది బీటెక్ అయిపోయింది, నేను ఏదో పొడుద్దాం సాధిద్దాం అని చెప్పేసి ఏదో చేసా, ఒక జాబ్ తెచ్చుకోవడం ఒక జాబ్ కోసం రాసా, బట్ ఇది కాదు, నేను ఇంకేదో సాధించాలి అని చెప్పేసి ఇంకా దేనికోసం ట్రై చేస్తూ ఉన్నా. మళ్ళీ మధ్యలో ఇంకోటి ఏదో ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు పోలీస్ జాబ్ పడింది, పోలీస్ జాబ్ కూడా రాసిన, పోలీస్ జాబ్ కూడా వచ్చింది, బట్ అది కూడా గివప్ ఇచ్చేసి మళ్ళీ వచ్చేసిన అంటే బిందు మా దగ్గర పడుతుంది. అసలు పోలీస్ జాబ్కి ఎందుకు గివప్ ఇచ్చేసావు అంటే, నేను ఇంకేదో సాధించాలి, ఇంకేదో కావాలి నా లైఫ్లో అని చెప్పేసి దాని గురించి చేసిన అంటే, మరి ఎందుకు చదువుకున్నావు, ఎందుకు రాసావు దాని గురించి అంటే, నేను యాక్చువల్ దాని గురించి కాదు చదువుకుంది, నేను వేరే ప్రిపేర్ అవుతా ఉన్నా, మధ్యలో ఇది వచ్చిందని రాసా అంతే. వచ్చిందంటే ఓకే ఇది పార్ట్ టైమా, సైడ్ ఏదో ఒకటి రాయేసింటే పడిందా అని చెప్పేసి నవదీప్ అంటా ఉన్నాడు. సో అట్లా మొత్తానికి బాగా కామెడీ పండుతా ఉంటే అసలు శ్రీముఖి క్వశ్చన్ అడుగుతుంది, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు ఎక్కువ ప్రేమిస్తారా అబ్బాయిలు ఎక్కువ ప్రేమిస్తారంటే అఫ్ కోర్స్ అమ్మాయిలే అంటది. అక్కడ కూర్చున్నాడు చూడు ఒకడు అమన్ మసూద్, అన్నాడు అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కువ ప్రేమించారు 50-50 అంటా ఉన్నాడు అంటే, తనతో ఇప్పుడు నువ్వు డిబేట్ చేయాలని చెప్పేసి అంటారు. సో అమన్ని స్టేజ్ మీదకి తీస్తారు, అమన్ని స్టేజ్ మీదకి తీసుకొని వస్తారు, సో ఇద్దరికి డిబేట్ పెడతా ఉంటారు అనమాట. చెప్పు అసలు అమ్మాయిలు ఎందుకు ఎక్కువ ప్రేమించరు అంటే, అట్లా అనలేదు, అమ్మాయిలు ఎంతసేపు బ్రేకప్లు అవ్వడం జరుగుతూ ఉంది ఈ మధ్య చూసారు కదా అది అంటే, నువ్వు నీ సీనియర్ని నువ్వు ఊహించుకొని అందరు అమ్మాయిలు అట్లే చేస్తారని చెప్పేసి అనకు అని చెప్పేసి అమన్ అంటది. సో అమ్మ నుండి, అమ్మ నాకేం స్టోరీలు లేవు, నేను అసలు ఎక్స్పీరియన్స్ లేదు, నేను జస్ట్ నా ముందర జరిగే అందరివి చూస్తూ ఉంటా అంటే, మరి అందరివి చూసి నువ్వు అందరినీ జడ్జ్ చేయొద్దు అని చెప్పేసి ఆవిడ కూడా అంటే, ఏం మాట్లాడిస్తావా మాట్లాడినియవా అంటాడు అమ్మను. అంటే మాట్లాడు అంటే, నేను మాట్లాడుతూ నువ్వు మళ్ళీ తట్టుకోలేవు అంటే, ఏం బెదిరిస్తున్నావా అని చెప్పేసి అంటే, లేదులేమ్మా లేదులే అని చెప్పేసి మళ్ళీ, అందుకే 50-50 రాశాను నేను ఫామ్లో అంటాడు. మళ్ళీ బిందు గారు మళ్ళీ 50-50కి వచ్చాటరా బాబు అని చెప్పేసి ఆవిడ నవ్వుకుంటా ఉంటారు. అంత మొత్తం ఫన్ను జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో కూడా. స్క్రిప్ట్ లాగా ఏమనిపించదు, మొత్తం ఫన్ను రియాలిటీ అనిపిస్తుంది. మళ్ళీ అక్కడే ఉండి, సరే సుమా ఇందాక మనకి ఒక క్వశ్చన్ ఇచ్చాం, ఒక క్వశ్చన్ ఇస్తే ఈ టీషర్ట్లో ఎన్ని హోల్స్ ఉన్నాయి అని చెప్పేసి అనగానే, సో నువ్వు చెప్పు, నువ్వు దీనికి ఆన్సర్ చెప్తే నువ్వు కూడా సెలెక్ట్ చేస్తాం అన్నట్టు చెప్తే 1 2 3 4 5 అంటది. బాగా చూడు 5 కాదంటే మళ్ళీ 4 అంటది, మళ్ళీ 4 కాదంటే 3 అంటది, మళ్ళీ 4 అనగానే మళ్ళీ నవదీప్ స్టేజ్ మీదకి వచ్చి, అరే నువ్వు ఏం రాసావు అసలు దాని గురించి, ఇస్తే క్వశ్చన్ గురించి అని పేపర్ తీస్తే ఒక టీషర్ట్ ఉంది కామా, ఆ టీషర్ట్కి ఎన్ని హోల్స్ ఉన్నాయి అనేది క్వశ్చన్లో రౌండ్ నెక్కు ఒక హోల్ ఉంది, నెక్స్ట్ 2 హ్యాండ్స్కి బాటంలో ఇంకో హోల్ ఉంది అని రాసాడట. సో అలా చదువుకుంటూ ఫన్ క్రియేట్ చేస్తామంటే ఈవిడ కూడా మళ్ళీ ఆన్సర్ చెప్పలేకపోతే శ్రీముఖి 6 అంటే 6 అంటే మళ్ళీ నవదీప్ గారు కూడా సుమాని నీకెలా ఇచ్చారా పోలీస్ జాబ్ అంటాడు. అంటే అక్కడ ఫన్ క్రియేట్ చేస్తామని మొత్తానికి సరే వెళ్ళి కూర్చోపా అని చెప్పేసి అమన్ అంటే అమన్ వెళ్ళి కూర్చుంటాడు. మళ్ళీ తర్వాత సుమన్ అడుగుతుందంట శ్రీముఖి. సుమన్ ఏమని అడుగుతుంది, అమన్ మీద నీ ఒపీనియన్ ఏంటి చూడగానే అంటే, నీకు లవర్ ఉన్నాడా అని చెప్పేసి అడుగుతారు ఫస్ట్ యాక్చువల్లీ క్వశ్చన్ అయితే. లేడు ఐఎమ్ సింగిల్ అంటే నవదీప్ ఎమ్మడే, నువ్వేమో పోలీసు ఆయనేమో లాయరు, ఇద్దరు వర్కౌట్ అవుతుందా, మ్యాచ్ అవుతుందా, చూడండి ఒకసారి అంటే పక్కకు రమ్మంటాడు. మళ్ళీ పక్కకు వచ్చి నిలబడతారు.
సరే నీకు అమన్ మీద ఒపీనియన్ ఏంటి, నచ్చాడా కుర్రోడు అని చెప్పి శ్రీముఖి అడిగితే, నేను ఇప్పుడే కదా చూస్తా ఉంది, నాకు ఆయన గురించి ఏమీ తెలియదు, ఎట్లా తెలుసుకోవాలి అంటే, సరే నీకు అతని మీద ఇంప్రెషన్ ఏంటి అని చూడగానే ఏమనిపిస్తా ఉంది నీకు ఆయన మీద ఒక ఒపీనియన్ చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన బయట ఆల్రెడీ నేను చూసా కదా, ఇందాక అందరం కూర్చున్నాము, ఎవరో అమ్మాయితో కలుపుతా ఉన్నాడు పులిహోర, అంటే కలిపాడా, కలిపే ఉంటాడు బయట అని చెప్పేసి నవదీప్ అభిజిత్ వీళ్ళందరు జోకులు. మళ్ళీ తర్వాత సరే ఓవరాల్గా తను కలిపాడా లేని పక్కన పెడితే, తను చూడగానే ఏమనిపిస్తా అంటే, బేసికల్లీ ఆ ఎల్లో షర్ట్ని చూస్తూ ఉంటేనే, అంటే ఎల్లో వేస్ట్ ఫెల్లో అన్నట్టు, ఇంకా ఇండైరెక్ట్గా ఆ షర్టే ఎల్లో అన్నప్పుడే ఇంకా అందరు నవ్వుకున్నారు. లిటర్లీ అది డైలాగ్ అదే, కానీ ఇంకా అది వేస్తే అది పర్సనాలిటీని ఏదో ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అది వేయరు. సో అక్కడ జోక్ వచ్చింది. తర్వాత అమ్మని కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. ఆమె చేసే మాటలైనా కానీ, ఆవిడ వేసే జోకుల్ని కానీ, ఆమె ఏమన్నా ఆయన అంటున్నట్టు అనిపించినా కూడా ఆయన మంచిగానే రిసీవ్ చేసుకున్నాడు. ఎటువంటి క్లాషెస్ లాగా అయితే అస్సలు పోలేదు. సో ఇట్లా మొత్తానికి ఫన్నీ వేలో జరిగింది. తర్వాత ఇంకా అమన్ మసూద్ని పంపించేటప్పుడు, అరే సారీ చెప్పురా అంటే శ్రీముఖి, సుమాకి ఆవిడ నన్నే తిట్టి మళ్ళీ నేనే రివర్స్ సారీ చెప్పాలని అంటాడు. అక్కడ మళ్ళీ ఇంప్రెస్ అయిపోతారు జడ్జెస్. అరే నువ్వు సారీ చెప్పి నేను మళ్ళీ నిన్ను అడిగేటోంట్రా అంటాడు నవదీప్. ఎందుకు చెప్పావు సారీ అని చెప్పేసి అంటే, అందుకే చెప్పలే, యూ గుడ్ బాయ్ అని చెప్పేసి మళ్ళీ పంపించేస్తారు. మొత్తానికి 2 గ్రీన్స్ అండ్ రెడ్, ఒక రెడ్తో నెక్స్ట్ రౌండ్కి. అండ్ సుమాన్ కూడా ఫైనల్గా అంటే వీడిని అడుగుతారనమాట, ఎందుకు నువ్వు ఫామ్లో ఇట్లా రాసావు అంటే, నేను టాయిలెట్లు క్లీన్ చేయను అని చెప్పేసి అంటే, నాకు యాక్చువల్లీ బేసిక్లీ ఓసిడి ప్రాబ్లం అంటది ఆవిడ. అంటే ఓసిడి ప్రాబ్లం అంటే నువ్వు చెయ్యవా అంటే, బిగ్ బాస్ హౌస్లో వెళ్తే చేయాలి కదా మరి అంటే, అక్కడ చేస్తాను ఇంకా ట్రై చేస్తాను అని చెప్పేసి అంటా ఉంటే, ఇప్పుడు మేము ఒకటి ఇస్తాము దాన్ని నువ్వు చెయ్యాలంటే కమాన్ ప్లీజ్ టేక్ ఇట్ ఆన్ అని చెప్పేసి ఆమె రివర్స్ తీసుకొని వచ్చి కళ్ళు మూపించి ముందర ఒకటి పెడతారు. ఏంటి, పెండ, మొత్తం ఫ్రెష్ పేడ తీసుకొని వచ్చి దాంట్లో సిల్వర్ కాయిన్స్ పెట్టింటారు, దాంట్లో చేయి పెట్టి వెతుకుతూ ఉండాలి. అంటే ఆవిడ చేస్తావా అంటే చేస్తాను అంటది. అది చేస్తూ మళ్ళీ నీకు అభిజిత్కి లవ్, నువ్వు మీ పేరెంట్స్ ఇంప్రెస్ చేయాలి, మీ పేరెంట్స్ వచ్చేసి నవదీపు బిందు, నీ లవరు అభిజిత్, సో మీ పేరెంట్స్ నువ్వు ఇప్పుడు ఒప్పేయాలి అంటే చేసుకుంటూనే హ్యాండ్స్ పెట్టి దాంట్లో గెలుగుతూ తీసుకుంటూనే, నాన్న నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను, ఆ అబ్బాయినే చేసుకుంటాను అంటే, మేము ఒప్పుకోము అంటే ఒక డైలాగ్ వేస్తుంది, మీలాంటి మంచి అబ్బాయినే చేసుకున్నా నాన్న అంటది నవదీప్. అబ్బాబాబా నావిదేసావా అని చెప్పేసి అంటాడు. మళ్ళీ మేము చెయ్యము అంటే, బాగా చూసుకుంటారు నాన్న, చాలా మంచిగా చూసుకుంటాడు అంటే, నన్ను కష్టపెట్టాడు, హ్యాపీగా చూసుకుంటాడు, నేను ఏం కావాలంటే అది తెచ్చిస్తాడు, తినిపిస్తాడు అని చెప్పేసి చెప్తా ఉంటే, ఇట్లా చెప్తే ఏ ఫాదర్ ఒప్పుకోలే అని చెప్పేసి ఒక డైలాగ్ వేసి ఇంకా నిదానంగా మళ్ళీ శ్రీముఖ ఒకటి అంటది, ఆ పేడు ఉంది కదా ఇప్పుడు మేము ముఖానికి పూసుకో అంటే పూసుకుంటావా అంటే, లాస్ట్ సీజన్లో మేము ఒకరిని ఇట్లానే పేడ ముఖానికి పూసుకో అంటే పూసుకున్నారు అని చెప్పేసి అనగానే, ఆమె ఓసిడి ప్రాబ్లం అన్నా కూడా చేయబెట్టి చేస్తూ ఉంది. మళ్ళీ ఫేస్కి పూసుకో అంటే కూడా చేతులను ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టనీకి పోతే స్టాప్ అంటారు. సో చేస్తావా లేదా అని అడిగా, అంతేలే అని చెప్పేసి శ్రీముఖి మళ్ళీ స్టాప్ అంటది. సో అలా ఓవరాల్గా మొత్తానికి సుమా కూడా 2 గ్రీన్స్ అండ్ 1 రెడ్తో నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్తుంది. సో మొత్తానికి సుమా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ క్యాండిడేటే అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా వచ్చే కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుంటే, అబ్బా ఈ కంటెస్టెంట్ గురించి మాట్లాడితే ఏమనిపిస్తుంది మీరే చెప్పాలా ఎపిసోడ్ చూస్తే. అక్షయ్ రాజ్ మీకు అక్షయ్ రాజ్ అంటే మోస్ట్లీ తెలిసే ఉంటాడు, ఇన్స్టాగ్రామ్లో రోస్ట్ చేస్తూ ఉంటాడు, రోస్ట్ వీడియోలు, ఏ టాపిక్ జరుగుతాయి ఆ టాపిక్ మీద ఎవరిని వేసుకుందామా, ఎవరిని ఈ వీడియో పెట్టి ఆ వీడియో పెట్టి కామెంట్ చేద్దామా అని ఉంటాడు. సో ఇతనికి ఛాన్స్ ఇచ్చింది. బట్ నేను ఇతని ఇంటర్వ్యూలు చూసి బయట రీసెంట్గా 1 డే బ్యాక్ 2 days బ్యాక్ ఏమని, నేను అసలు హౌస్లోకి వెళ్ళిందే అసలు అక్కడ ఏం జరుగుతూ ఉంది తెలుసుకోవడానికి, అసలు రియాలిటీ అక్కడ ఏముందని తెలుసుకోవడానికి వెళ్ళా, అంతేగాని నేను ఏదో వెళ్ళిపోవడానికి అది మాకు ఛాన్స్ ఇవ్వలే అంటే, ఓకే బాలుని ఏమైంది, బాలుని తీసుకోవచ్చు కదా అని చెప్పేసి పక్కన వాళ్ళ గురించి సింపతి చూపిస్తూ ఉన్నాడు. బట్ స్టేజ్ మీద జరిగింది ఏంటంటే, తను ఛాన్స్ కోసం చాలా రిక్వెస్ట్ చేసుకున్నాడు. రిక్వెస్ట్ చేసుకోవడం ఇన్ ద సెన్స్, తనని పిలిచారు, నువ్వేం చేస్తావు అంటే, ఆమె ఐటీ ఎంప్లాయ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో రోస్ట్ చేస్తూ ఉంటాను, రోస్ట్ వీడియోలు, ఒక మీ మీద రియాక్ట్ అవుతా, వాళ్ళ ఎక్స్ప్రెషన్ మీద రియాక్ట్ అవుతా అంటే బిందు మాధవ్ గారు ఒక కాన్సెప్ట్ ఇస్తారు, సరే ఇప్పుడు మాకు ఒక వైల్డ్ రోస్ట్ సినారియో చూపించు అంటే, నాకు ఏదైనా ప్రాపర్టీ కానీ ఒక పర్సన్ కానీ ఇవ్వండి అంటాడు. ఇంతమంది ఉన్నాం, నలుగురం ఉన్నాం, యూజ్ చేసుకో, ఎవరి మీదైనా చేయంటే బిందు మాధవ్ మీద గారు చేస్తాడు, ఆమె ఏం రియాక్ట్ అవ్వదు. రోస్ట్ అంటే ఏంటి, ఎదుటోళ్ళు సీరియస్ అవ్వాలి, కోప్పడాలి, వాళ్ళకి అది నచ్చకూడదు, బాధ అనిపించాలి. సో అలా బిందు మాధవి గారి మీద చేస్తే వర్కౌట్ అవ్వదు, నవదీప్ గారి మీద చేస్తే వర్కౌట్ అవ్వదు. చేసేది మనోడు ఇన్స్టాగ్రామ్లో చూపించేంత లెవెల్లో స్టేజ్ మీద చూపిలే, అసలు మ్యాచ్ అవ్వలేదు దానికి. ఇన్స్టాగ్రామ్లో ఏదో మ్యూజిక్లు, ఏదో మధ్యలో జోకులు వచ్చి నవ్వుకుంటా ఉన్న మీమ్స్ యాడ్ చేసినందుకు అంత ఫన్ క్రియేట్ అవుతూ ఉంటుందేమో కానీ, రియల్గా స్టేజ్ మీద చేసే రోస్ట్కి, రీల్స్లో చేసే రోస్ట్కి అసలు సంబంధమే లేదు. అసలు చిరాకు పడ్డారు జడ్జెస్ అయితే.
నవదీప్ కావచ్చు, బిందు మాధవి కావచ్చు, శ్రీముఖి కావచ్చు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, తీసేయండి సార్, రెడ్డిచ్చి పంపేయండి సార్ అన్నట్టు శ్రీముఖి ఏడుస్తూ ఉంటుంది ఒక పక్క, పంపించేయండి అయ్యా మీకు దండం పెడతా అని. కానీ అభిజిత్ విషయంలో నిజంగా, అరే బాబు నువ్వు వెళ్ళరా, నువ్వు వేస్ట్, నీకు ఇంత ఛాన్స్ ఇచ్చినాం నువ్వు ఏం చేయట్లేరా అంటే మళ్ళీ అది ఇది అని చెప్పేసి మాట్లాడతావు అని చెప్పేసి ఇంకా ఆయన ఓవర్ హైప్. ఓవర్ హైప్ అంటే పడడంలో తప్పేం లేదు, ఎందుకంటే అంతసేపు టైం ఇచ్చినప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి ఆడ పోయి. ఇంకోటికి ఛాన్స్ అంటే అది ఒక గొప్ప. నువ్వు ఒక రోస్టర్వి, ఇన్ఫ్లుయెన్సర్వి, ఐటీ ఎంప్లాయీవి, అంతమందిని రోస్ట్ చేస్తా ఉన్నప్పుడు వెళ్ళి ఏం చేసావు నాకు అర్థం కావట్లా అనిపించింది నిజంగా. లిటరల్లీ నాకు అసలు అక్షయరాజ్ విషయంలో జడ్జెస్ రియాక్షన్ ఏందో నా రియాక్షన్ కూడా అదే, చూసే ఆడియన్స్ రియాక్షన్ కూడా అదే ఉంటుంది పక్కా చెప్పేస్తాను నేను. ఎందుకంటే తనకి చాలా టైం ఇచ్చారు, ఏం చేయట్లే, తనకు రోస్ట్ వచ్చు అని తనే చెప్పాడు, రోస్ట్ చేయంటే చేయకపోతా ఉన్నాడు. ఏమనంటే మధ్యలో ఆపింది, శ్రీముఖి మీద చేస్తా ఉంటే సీరియస్ అవుతుంది, నువ్వు అట్లా ఎట్లా చెప్తావు అంటది, అందుకే ఆపేసినా అంటాడు. సంబంధం లేని సిల్లీ ఆన్సర్లు అన్నీ చెప్తా ఉన్నాను. నిజంగా అక్షయరాజ్ విషయంలో నాకు అసలు ఈ కంటెస్టెంట్ని తీసుకోవడం వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నట్టు రియాక్ట్ అయ్యారు జడ్జెస్. ఇంకా అభిజిత్ అయితే నెక్స్ట్ లెవెల్, అరే బాబు నువ్వు పోరా, నువ్వు ఫస్ట్ పోయిద్దు, నీకు రెడ్ ఇస్తావు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మొత్తానికి పంపించేసి ఇంకా మొత్తానికి 3 రెడ్స్ ఇచ్చేసి రిజెక్ట్ చేసి పంపించేశారు. నిజంగా అంత చిరాకు పడ్డారు జడ్జెస్. సరే చిరాకు పడ్డారు కదా అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా దీని చిరాకు పడిన తర్వాత మనకేం అక్కడే కంటిన్యూడ్గా ఎపిసోడ్ ఎడిటింగ్ చేసి పెట్టలే. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్స్ గురించి చూసుకుంటే కొంతమంది వచ్చారు, పోతురాజ్ అని, ఇంకో పర్సన్ అని. వీళ్ళవి కూడా ఎట్లుందంటే వీళ్ళు ఏం చేయనట్లున్నారు మోస్ట్లీ, అంత పర్ఫెక్ట్గా ఏదో కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళని ఇంప్రెస్ చేసినట్లు లేరు నాకు అనిపించింది. ఎందుకంటే అందుకోసం వాళ్ళవి షార్ట్ ఎడిట్ చేసి 3-4 ఒకటేసారి అడిగినట్టు వాళ్ళది కొంచెం వీళ్ళది కొంచెం యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్లోనే వాళ్ళది క్లోజ్ చేసి రెడ్ మీరు కరెక్ట్ కాదని చెప్పేసి పంపించేశారు. సో అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన పర్సన్ గాయత్రి ఒక గ్లామరస్గా శారీ కట్టుకొని ఏదైతే ఆవిడ మెయింటైన్ చేస్తా ఉన్న పర్సనాలిటీ ఉందో ఆ పర్సనాలిటీతో చాలా లుక్స్ వైజ్గా చాలా గుడ్. సో జడ్జెస్ని ఇంప్రెస్ చేయడానికి చాలా మంచిగా అనిపించింది. బట్ ఆవిడ ఎందుకు వై అంటే ఆమె ఇండిపెండెంట్ ఉమెన్, అంటే చిన్నప్పుడు నా 1 year ఉన్నప్పుడే మా అమ్మ నాన్న డివర్స్ తీసుకున్నారు. సో అప్పటి నుంచి నాకు మా అమ్మనే మొత్తం, సో మా అమ్మనే చూసుకుంది అది అని చెప్పేసి. సో అలా గాయత్రి విషయంలో కొన్ని టాస్క్లు పెట్టారు. నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఇప్పుడు శ్రీముఖి నీ ఫ్రెండ్, ఆవిడ నీ మీద అలిగింది కానీ నువ్వు నామినేట్ చేసావు అని చెప్పేసి అలిగింది. ఇప్పుడు నువ్వు వాష్రూమ్లో బాత్రూమ్ క్లీన్ చేస్తూ ఉన్నావు, ఆవిడని కన్విన్స్ చేయాలి అంటే అరే శ్రీముఖి అది పార్ట్ ఆఫ్ ది గేమ్ రా, మన ఫ్రెండ్స్ కదా అని చెప్పేసి అంటే నో నేను వినను అని చెప్పేసి శ్రీముఖి అంటే ఒక ఫ్రెండ్ సినారియో క్రియేట్ చేయమన్నారు. సో ఆ క్రియేట్ సినారియో ఏదైతే యాక్టింగ్ వైజ్ ఉందో 2 షేడ్స్ చూపించమన్నారు. ఒకటి ఫ్రెండ్ తనని నామినేట్ చేసింది, తను ఫీల్ అయింది, రిక్వెస్ట్ చేయాలి. ఇంకో సినారియో వచ్చేసి తను నీ ఫ్రెండ్, తను నిన్ను ఎలిమినేట్ చేసి బయటికి పంపించేసింది, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మీరు కలిశారు, అప్పుడు గ్రూప్స్లో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనే 2 సినారీలు పర్ఫెక్ట్గా చేసింది, చాలా బాగానే అనిపించింది. తర్వాత ఇంకా ఏదైతే టాస్క్లైనా ముందుకు తీసుకెళ్ళింది బాగా గాయత్రి, మంచి పర్ఫార్మెన్స్ అనిపించింది. బట్ అలా 2 greens and 1 redతో ఆవిడ కూడా నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్కి అయితే కన్సిడర్ చేశారు, తీసుకుంటామని. తర్వాత వచ్చిన లాస్ట్ పర్సన్ వచ్చేసి రుచిత. ఇది నాకు కొంచెం ఎక్కడో స్క్రిప్టా లేకపోతే ఈవిడని ముందే ఇలా చేయమని చెప్పేసి మళ్ళీ వీళ్ళే చేశారా, ఆవిడే చేసింది అనేది నిజంగా నాకు అర్థం కాలేదు. రుచిత అది ఫస్ట్ ఏదో ఓల్డ్ అమ్మమ్మ గెటప్ వేసుకొని వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అక్కడ మా మనోరాలు వచ్చిందా, మా మనోరాలకి పెళ్లి చూపులు చూస్తా ఉన్నా, అయ్యో కొడక నవదీప, అయ్యో అభిజిత ఎంత చక్కగా ఉన్నావు మా బిందు అని చెప్పేసి వజ్రం లెక్క అది అని డైలాగులు వేస్తుంది అమ్మమ్మ గెటప్లో వచ్చి. మళ్ళీ నువ్వు ఎవరు అది అని చెప్పేసి శ్రీముఖి ఒక ఫన్ అది అని అడుగుతుంది. మళ్ళీ ఉండమ్మా నేను వస్తా, మా మనోరాల్ని పంపిస్తా అని చెప్పేసి మళ్ళీ ఆవిడే గెటప్ బయటికి వెళ్ళి అక్కడ వచ్చిన ఓల్డ్ గెటప్ ఏదైతే ఓల్డ్ పర్సన్ లాగా ముసలావిడ లెక్క వచ్చిందో మళ్ళీ నెక్స్ట్ ఒక పాష్ గర్ల్, ఒక ప్రొఫెషనల్ క్లాసికల్, అంటే క్లాసిక్ ఇన్ ద సెన్స్ ఒక ఫార్మల్, ఎవరైతే ఒక మేనేజర్ కైండ్ ఆఫ్ హెచ్ఆర్ కైండ్ ఆఫ్ ఉంటారు కదా, డ్రెస్ పర్సనాలిటీలో ఫ్యాషన్ మోడల్ కైండ్ ఆఫ్ పర్సన్ లాగా వచ్చింది. సో అక్కడ వచ్చి బిగ్ బాస్ లోగోని వెనకాల చెట్టు పైన కోట్ పైన డిజైన్ వేసుకొని వావ్ ఇంత ప్యాషనెట్గా ఉంటారా అని చెప్పేసి శ్రీముఖి వావ్ ఇది కదా మాకు కావాల్సింది, ఇది కదా ప్యాషనెట్ అంటే అని చెప్పేసి రుచితని. సో అలా రుచిత ఆ ఓల్డ్ గెటప్ పోయి మళ్ళీ ఆవిడ ఇంకో గెటప్ వేసుకొని వచ్చి ఆవిడ ఏం చేస్తుంది అంటే బేసికలీ మా అమ్మకి చాలా నేను మామ్స్ గర్ల్ని, మా డాడీకి అంత కనెక్ట్ అవ్వను, మా డాడీకి నాకు అంత రాపోలేదు అంటే ఎందుకు అంటే మేబీ ఆయనకి ఇంకా నాతో అంత కనెక్ట్ అవ్వడం తెలియదు అనుకుంటా ఉన్నా అని క్వశ్చన్లు. సో తర్వాత ఆవిడ కొన్ని టాస్క్లు ఇస్తారు, బాగానే ఉంటుంది. కానీ నాకు ఓన్లీ అనిపించింది ఏంటంటే రుచిత విషయంలోనే కొంచెం ఎక్కడో 2 greens ఇచ్చారేమో అనిపించింది. నాకు
అంత అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు సుమా విషయంలో లేకపోతే అమన్ విషయంలో ప్లస్ ఫస్ట్ వచ్చిన చరణ్ విషయంలో ఎంత పర్ఫెక్ట్ అనిపించిందో రుచిత విషయంలో అంత పర్ఫెక్ట్ అనిపించలేదు. బట్ ఆన్సర్స్ కాన్ఫిడెంట్ బాగానే ఉంది, కానీ మేబీ ఏందో ఒక పర్సన్కి ఇవ్వాలి అంటే ఒక కాన్ఫిడెంట్ ఉంది, ఇంకా ముందు చూడాలనిపించేసి ఇచ్చారేమో అని చెప్పేసి అనిపించింది. అలా 2 గ్రీన్స్ ఒక రెడ్ ఇచ్చారు. సో నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ చేసుకున్నారు. సో ఓవరాల్గా ఎపిసోడ్ 2 వచ్చేసి ఇలా జరిగింది. బట్ దీంట్లో హైలైట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఆర్జే చరణ్ తినేసాడు షోని. ఎపిసోడ్ని అయితే కంప్లీట్లీ తన హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాడు, జడ్జెస్ని, యాంకర్ని, ఎవ్రీథింగ్. సో సెకండ్ అమన్ వర్సెస్ సుమన్, అమన్ అండ్ సుమ ఏదైతే వచ్చారో వాళ్ళు కూడా కంప్లీట్లీ షోని ఇంకొంచెం ఇంట్రెస్ట్గా చేశారు సగం ఎపిసోడ్లో సగం వరకు. సో చాలా మంచిగా ర్యాపో, మొత్తం ఎంటర్టైన్మెంట్ బాగానే జరిగింది. సో మీరు మిస్ అవ్వకండి, ఎపిసోడ్ కంపల్సరీ చూడండి. సో ఇలాంటి ఇంకా మంచి అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఫాస్ట్ రివ్యూస్ ఇస్తూ ఉంటాను. సో ఎవ్రీథింగ్. సో దీన్ని ఇంకా షార్ట్గా కావాలంటే మిస్టర్ పండు 2026 ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది, ఫాలో అవ్వండి. సో ఆ పేజ్లో కూడా నేను చిన్న స్టోరీలో మెన్షన్ చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ కావాలంటే ఈ వీడియోకి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.